శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మే 25 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే విదియ తిథి సాయంకాలం 6:59 వరకు ఉంది. ఆ తర్వాత తదియ తిథి వచ్చింది. జ్యేష్ఠ నక్షత్రం ఉదయం 10:35 వరకు ఉంది. ఆ తర్వాత మూలా నక్షత్రం వచ్చింది. శనివారం జ్యేష్ఠ నక్షత్రంతో కలిసి వస్తే ముసల యోగం ఉంటుంది. ఈ ముసల యోగం దుఃఖాన్ని కలిగిస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు ఉదయం 10:35 ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ముసల యోగం వల్ల ఏదో ఒక దుఃఖము బాధ కలుగుతాయి. ఉదయం 10:35 తర్వాత మూలా నక్షత్రం వచ్చింది. శనివారం మూలా నక్షత్రంతో కలిసి వస్తే గదాయోగం ఉంటుంది. ఈ గదాయోగం చెడు ఫలితాలను ఇస్తుంది. అంటే మీ పనుల్లో ఏదో ఒక ఇబ్బందులు ఇస్తుంది. రెండు యోగాలు వ్యతిరేకంగా ఉన్నాయి, ముసల యోగం, గదాయోగం. ఈ ఇబ్బందులు ఏవి రాకుండా ఉండాలంటే అల్లం ముక్క కొద్దిగా ఆవు నెయ్యిలో ముంచి నోట్లో వేసుకున్న నవ్వులుతూ వెళ్ళండి. యోగాలు వ్యతిరేకంగా ఉన్నా మీ పనులు పూర్తవుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది, ప్రయాణాలు విజయవంతమవుతాయి. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతైన శని కుంభరాశిలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతైన బుధుడు మేషరాశిలో కుజుడింట్లో శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మూలా నక్షత్రానికి అధిపతైన కేతువు కన్యలో ఉన్నాడు. కాబట్టి కొద్దిగా 12 రాశుల వాళ్ళకి ఆకస్మిక సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అయినప్పటికీ అంతిమంగా వాటిని మీ తెలివితేటలతో పరిష్కరించుకోగలుగుతారు. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా జ్యేష్ఠ నక్షత్రం ఉదయం 10:35 వరకు ఉంది. ఈ జ్యేష్ఠ నక్షత్రం ఉన్న సమయంలో చెవులు గుట్టించుకోవచ్చు. అలాగే కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు. మీ వైపు న్యాయం ఉంటే ఎదుటి వాళ్ళతో తగాదాలు పడి విజయం సాధించడానికి జ్యేష్ఠ నక్షత్రం మంచిది. అలాగే జాతక ఫలితాలు జ్యోతిష్కుల దగ్గర తెలుసుకోవడానికి కూడా జ్యేష్ఠ నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి జ్యేష్ఠ నక్షత్రం చాలా మంచిది. అదేవిధంగా ఉదయం 10:35 తర్వాత మూలా నక్షత్రం వచ్చింది. ఈ మూలా నక్షత్రం ఉన్న సమయంలో ఉదయం 10:35 తర్వాత నామకరణము, సీమంతము ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. అలాగే తీర్థయాత్రలు చేయడానికి మూలా నక్షత్రం చాలా మంచిది. పుణ్యక్షేత్ర సందర్శనం చేయడానికి మూలా నక్షత్రం మంచిది. అలాగే కోర్టు పరంగా ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవటానికి, శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే అన్ని ప్రయత్నాలకు మూలా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే ఒక్కొక్కసారి గొడవలు ఎక్కువైపోయినప్పుడు సెటిల్మెంట్స్ చేసుకోవాలి, కాంప్రమైజులు చేసుకోవాలి. అలా సెటిల్మెంట్లు, కాంప్రమైజులు చేసుకోవడానికి, తగాదాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి కూడా మూలా నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులు నిర్వహించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు వాహన గండాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వెల్లుల్లిపై దగ్గర ఉంచుకొని ప్రయాణాలు చేయటం మంచిది. అలాగే ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు మేషరాశి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు పెట్టుకోవాలి. అలాగే దగ్గర బంధువులకి అనారోగ్య భావాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ ఆరోగ్య వ్యవహారాల్లో కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ధార్మిక కార్యక్రమాల్లో, సేవా కార్యక్రమాల్లో పాల్గొనే యోగం ఎక్కువగా ఉంది. దానివల్ల మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోగలుగుతారు. ప్రతి పనిలో కూడా వృషభ రాశి వాళ్ళకి అనుకూల ఫలితాలే ఈరోజు కనిపిస్తున్నాయి. చేపట్టిన పనులన్నింటిలో విఘ్నాలు లేకుండా విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. వ్యాపారంలో విశేషంగా రాణించే యోగం ఉంది. అలాగే ధనలాభం కలిగే సూచనలు ఈరోజు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి పనిలో కూడా వ్యాపార పరంగా మంచి వృద్ధిని పెంపొందింపజేసుకోవడానికి చేసే ప్రయత్నాలు మిథున రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ధన నష్టం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయటం మంచిది. అలాగే అప్పుగా ఇచ్చినటువంటి ధనము నష్టపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఎవ్వరికీ అప్పు ఇవ్వకూడదు. అలా అప్పు ఇస్తే మాత్రం ఆ ధనం పరంగా ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కర్కాటక రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు విద్యలో ఆటంకాలు, విఘ్నాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి
విద్యార్థులు ఏకాగ్రతతో చదువుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే విద్యారంగంలో రాణిస్తారు. అలాగే హృదయానికి కొన్ని ఆందోళనలు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. ఆ ఆందోళనలు అధిగమించే ప్రయత్నం చేయటం కూడా అవసరం. మనోస్థైర్యాన్ని పెంపొందింపజేసుకోవాలి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు మాతృ సౌఖ్యం ఉంటుంది. తల్లిగారితో ఉన్న గొడవలన్నీ సమసిపోతాయి. తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది. తల్లి వైపు ఆస్తిపాస్తుల వల్ల మంచి లాభాలు కలిసి వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. అలాగే ఈరోజు ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము లభించే సూచనలు కన్యారాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు సామాజికంగా గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కీర్తి ప్రతిష్టలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి సంఘంలో ఇంకా అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు తులారాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబంలో ఉన్నటువంటి రుణబాధలన్నీ తొలగిపోతాయి. అప్పుల విషవలయం నుంచి సులభంగా బయటపడగలుగుతారు. ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో మంచి లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. స్థిరాస్తి వ్యవహారాలలో అనుకూలత పెరిగే సూచనలు ఉన్నాయి. స్థిరాస్తుల పరంగా అదృష్టం కలిసి వస్తుంది. కుటుంబానికి రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు కలిసి వచ్చి కుటుంబ ఆస్తిపాస్తులు సంప్రాప్తించే యోగం ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు మేనమామతో సఖ్యత పెరుగుతుంది. మేనమామతో అనుకూలంగా ఉండటం వల్ల రాబోయే కాలంలో మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు సంతానపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. సంతానం జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగగలుగుతారు. అలాగే విద్యారంగంలో కూడా మంచి ఉత్తీర్ణతలు సాధించే యోగం కుంభరాశి విద్యార్థులకు చాలా ఎక్కువగా కనిపిస్తుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా ఆ పనిలో ఎంతో కొంత విజయం అనేదే తప్ప అపజయం అనేది ఉండదు. సంతానం పరంగా కూడా మీనరాశి వాళ్ళ సంతానం ఈరోజు స్థిరత్వాన్ని పొందటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. సాంఘికంగా మీనరాశి వాళ్ళకి ఈరోజు గౌరవ మర్యాదలు లభించే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే శనివారం కాబట్టి శని భగవానుడికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని 21 సార్లు చదువుకొని వెళితే వృత్తిపరంగా మంచి ఫలితాలు ఉంటాయి. కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆ మంత్రం ఏంటంటే ఓం నీలాంబర విభూషాయ నమః. ఇది మంత్రం. ఓం నీలాంబర విభూషాయ నమః. ఈ మంత్రం 21 సార్లు చదువుకుని వెళితే శని భగవానుడు ప్రసన్నమవుతాడు. మీ పనులు సులభంగా పూర్తవుతే వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోర ఉంటుంది. ఈ శనిహోర ఉన్న సమయంలో ఇనుము, స్టీలు సామాన్లు, మినుముల వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు. ఇటుక, కలప వ్యాపారాలు, యంత్ర పరికరాల వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు. పాత ఇనుము వ్యాపారాలకు కూడా మంచిది. భూములు కొనటం, అమ్మటం లాంటి వ్యవహారాలు శనిహోరలో చేసుకుంటే చాలా మంచిది. ఎవరి దగ్గరైనా పనివాళ్ళుగా చేరటానికి, మీ దగ్గర పనివాళ్ళని నియమించుకోవడానికి కూడా శనిహోర చాలా మంచిది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు నిర్వహిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.